నమస్కారం. జ్యోతిబా టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. లండన్లో చంద్రబాబుతో భారత హైకమిషనర్ భేటీ. ఏపీ, యూకే యూనివర్సిటీల మధ్య భాగస్వామ్యంపై చర్చ. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు నవంబర్ 6 నుండి స్పీకర్ విచారణ. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి అస్వస్థత. మంగళగిరి ఎయిమ్స్ కు తరలింపు. ఏపీకి పెట్టుబడుల చాతర. 9.8 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు. ఇక డీటెయిల్స్ చూస్తే లండన్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో యూకేలో భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి సమావేశమయ్యారు. ఈ భేటీలో ఏపీ, యూకేల మధ్య విద్యా సంబంధాలను బలోపేతం చేయడంపై వీరు ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించే దిశగా ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఏపీతో యూకేలోని పలు ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు కలిసి పనిచేసే విషయంపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ముఖ్యంగా 4 కీలక అంశాల్లో భాగస్వామ్యం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై వీరి మధ్య సంభాషణ జరిగింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో జాయింట్ వెంచర్లు ఏర్పాటు చేయడం ద్వారా విద్యారంగంలో కొత్త అవకాశాలు సృష్టించడంపై దృష్టి సారించారు. అలాగే ఏపీ, యూకే వర్సిటీల మధ్య విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలను ప్రోత్సహించడం ద్వారా ఇరు ప్రాంతాల విద్యార్థులు విజ్ఞానాన్ని, సాంస్కృతిక అంశాలను పరస్పరం పంచుకునేలా చూడాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాల ద్వారా ఏపీ విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య, పరిశోధన అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ భేటీ ఏపీ, యూకే మధ్య విద్యా సంబంధాల్లో ఒక కీలక ముందడుగుగా భావిస్తున్నారు. ఈ నెల 6 నుంచి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ కొనసాగనుంది. నవంబర్ 6న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, తెల్లం వెంకట్రావు, సంజయ్ల పిటిషన్లను విచారిస్తారు. 7న పోచారం శ్రీనివాసరెడ్డి, అరికెప్పుడు గాంధీల పిటిషన్ల విచారణ జరుగుతుంది. 12న తెల్లం వెంకట్రావు, సంజయ్ల పిటిషన్లపై రెండోసారి విచారణ కొనసాగనుంది. 13న పోచారం, అరికెప్పుడు గాంధీల పిటిషన్లపై మరోసారి విచారణ నిర్వహిస్తారు. రెండో విడతలో 4 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు విచారించనున్నారు. గత 4 రోజుల కిందట తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణకు శాసనసభ స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టును గడువు కోరింది. గతంలో సుప్రీంకోర్టు విధించిన 3 నెలల గడువు అక్టోబర్ 31తో పూర్తయింది. దీంతో మరో 2 నెలల గడువు ఇవ్వాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ కార్యాలయం దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. 4 ఎమ్మెల్యేల విచారణ మాత్రమే పూర్తయిందని, అంతర్జాతీయ సదస్సులు ఉండడంతో గడువు సరిపోలేదని సుప్రీంకోర్టు తెలిపింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన 3,500 కోట్ల మద్యం కుంభకోణం కేసులో సిట్ దర్యాప్తు జెట్ స్పీడ్లో కొనసాగుతోంది. మాజీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు ఎదురైన నేపథ్యంలో ఆయనపై దర్యాప్తు బృందం 2వ ఛార్జ్షీట్ను కూడా దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో భాస్కర్ రెడ్డి, ఆయన అనుచరుడు వెంకటేష్ నాయుడు, పిఏలు బాలాజీ, నవీన్లపై అక్రమ ముడుపుల వసూలు, ఎన్నికల ఖర్చులకు డబ్బు పంపిణీలో కీలక పాత్ర పోషించారని సిట్ పేర్కొంది. ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కర్ జ్యుడిషియల్ కస్టడీలో విజయవాడ జిల్లాలో జైల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇవాళ అస్వస్థతకు గురయ్యారు. తాను పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా జైలు అధికారులకు తెలిపారు. దీంతో ఆయన్ను సిట్ అధికారులు చికిత్స నిమిత్తం మంగళగిరి ఎయిమ్స్కు తరలిస్తున్నారు. కాగా వైసీపీ హయాంలో మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి నెలకు 60 నుంచి 70 కోట్ల ముడుపులు కొల్లగొట్టినట్లుగా సిట్ తేల్చింది. ఈ సొమ్ములో 250 నుంచి 300 కోట్లు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో వైసీపీ అభ్యర్థులకు ఎన్నికల ఖర్చులకు చేస్తారని పేర్కొన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ ప్రక్రియలో ప్రధాన మధ్యవర్తిగా పనిచేశారని, హైదరాబాద్లోని నిహారిక ఇంటర్లేక్ అపార్ట్మెంట్, మారుతి టవర్స్ వంటి ప్రదేశాల్లో డబ్బు దాచి రాజ్ కసిరెడ్డి ద్వారా తరలించారని అభియోగాలున్నాయి. ఆయన అనుచరుడు వెంకటేష్ నాయుడు డబ్బు లావాదేవీలు చేపట్టారని హైదరాబాద్ ఫామ్ హౌస్లో 35 కోట్లు లేఖించిన వీడియో సిట్ సంపాదించింది. ముడుపులు డిస్టిలరీ కంపెనీల నుంచి వచ్చాయని, భాస్కర్ రెడ్డికి పంపారని సిట్ అధికారులు చెబుతున్నారు. భాస్కర్ రెడ్డి మాజీ గన్మ్యాన్ మదన్ రెడ్డి గిరిని విచారించినప్పుడు తమపై ఒత్తిడి చేసి తప్పుడు సాక్ష్యాలు రుద్దుతున్నారని ఆరోపణలు చేశారు. అయితే సిట్ ఇవి రాజకీయ కుట్రలని కొట్టిపాడేసిన విషయం తెలిసిందే.
పత్తి రైతుల బాధ చూస్తే చాలా బాధాకరంగా ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద ఉన్న శ్రద్ధ పత్తి రైతుల మీద లేదని విమర్శించారు. రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి రైతు డిక్లరేషన్ అని మాటలు చెప్పారు తప్ప ఒక్క పని కూడా అమలు చేయడం లేదన్నారు. రాష్ట్రంలో ఏ రైతు కూడా సంతోషంగా లేదన్నారు. ఇవాళ ఆదిలాబాద్లో మీడియాతో మాట్లాడిన కవిత, మోందా తుఫాన్ వస్తే పత్తిలో తేమ శాతం పెరుగుతుందని తెలిసి కూడా ఈ సమస్యను పరిష్కరించేందుకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు స్పందించడం లేదన్నారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ప్రత్యేక పరిస్థితుల రీత్యా పత్తిలో తేమ 20-25% ఉన్నా అంగీకరించాలని కేంద్ర మంత్రిని తాను కోరబోతున్నారన్నారు. జూబ్లీహిల్స్ లో రైతులు ఉంటే మా రైతుల కష్టాలు తీరేవని రైతులు చెప్పుకుంటున్నారని అన్నారు. పేదలకి ప్రభుత్వం విద్యను దూరం చేసే ప్రయత్నం చేస్తోందని, ఫీజు రియంబర్స్మెంట్ ఈఎంఐల మాదిరిగా వేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని కవిత విమర్శించారు. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు సింబాలిక్ గా కాలేజీలు బంద్ చేయాలని పిలుపునిచ్చారు. కాలేజీల యాజమాన్యాలకు తాము మద్దతు ఇస్తున్నామని తెలిపారు. మార్చి, ఏప్రిల్లో కొత్త పార్టీ అనౌన్స్ చేయబోతున్నారని జరుగుతున్న ప్రచారంపై కవిత స్పందించారు. అలాంటిదేమీ లేదని, ప్రజాబాట కార్యక్రమం ఏప్రిల్ 13న ముగుస్తుందన్నారు. ఈ 4 నెలల పాటు ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటామన్నారు. జాగృతి జనం బాట పొలిటికల్ ఎజెండా కాదని, పబ్లిక్ ఎజెండాతో ముందుకు వెళ్తుందన్నారు. ఈ యాత్ర కొనసాగుతున్న క్రమంలో సంస్థను బలోపేతం చేసుకుంటామన్నారు. అనేక మంది జాగృతి పాత కార్యకర్తలతో పాటు కొత్తవారు మాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. తమిళ రాజకీయాలకు ప్రవేశించిన ప్రముఖ నటుడు విజయ్ నాయకత్వంలోని తమిళిక వెట్రి కళగం పార్టీ తన సంస్థాగత నిర్మాణంలో కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే సభలు, సమావేశాలు, ప్రచార కార్యక్రమాల్లో జన నియంత్రణ, ప్రజలకు భద్రత కల్పించేందుకు తొండర్ అనే పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 27న కరూరులో విజయ్ నిర్వహించిన రోడ్ షోలో భారీ తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 41 మంది మరణించగా 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషాదం నేపథ్యంలో భారీగా తరలివచ్చే జనసందోహాన్ని నియంత్రించేందుకు సరైన వ్యవస్థ లేకపోవడమే ప్రధాన కారణంగా పార్టీ గుర్తించింది. డీఎంకే, ఎండీఎంకే వంటి పార్టీల తరహాలో తమకు ఒక శిక్షణ పొందిన వాలంటీర్ల బృందం అవసరమని భావించి తొండర్ అని ఏర్పాటు శ్రీకారం చుట్టింది. ఈ కొత్త విభాగం పార్టీ కార్యక్రమాల సమయంలో జనసమూహాన్ని క్రమబద్ధీకరించడం, భద్రతా వలయాలు ఏర్పాటు చేయడం, స్థానిక పోలీసులు, వైద్య బృందాలతో సమన్వయం చేసుకోవడం వంటి బాధ్యతలు నిర్వర్తిస్తుంది. దీనికోసం ఎంపిక చేసిన పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చే బాధ్యతను 7 రిటైర్డ్ సీనియర్ పోలీసు అధికారులు చేపట్టారు. వీరిలో రిటైర్డ్ ఏడీజీపీ విఏ రవికుమార్ సహా పలువురు డీఎస్పీ స్థాయి అధికారులు ఉన్నారు. జనసమూహాన్ని నియంత్రించే మెలకువలు, భద్రతా ప్రమాణాలు, అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సిన తీరుపై వీరు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా చేసుకుని పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మా పార్టీ క్రమశిక్షణ, వ్యవస్థాగత పనితీరుకు మారుపేరుగా నిలవాలని అజయ్ ఆకాంక్షిస్తున్నారు. మా కార్యక్రమాలు ప్రజలకు సురక్షితంగా ఉండేలా తొండరని చూసుకుంటుందని ఓ సీనియర్ నేత వివరించారు. ఈ విభాగంతో పాటు 65 జిల్లాల్లో విద్యార్థి, మహిళా విభాగాలు కూడా పార్టీ ఆఫీస్ బేరర్లను నియమించింది. ఇటీవల తమిళనాడు వ్యాప్తంగా విజయ సభలకు రికార్డు స్థాయిలో జనం తరలివస్తుండటంతో వారి భద్రతకు ఇలాంటి పటిష్టమైన యంత్రాంగం అవసరమని పార్టీ భావిస్తోంది. நண்பா கொஞ்சம் வழி விட்டுருங்க. ఉదయ ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో మంగళవారం పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ముఖ్యంగా కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షం కురిసే సమయంలో ఉరుములు, మెరుపులు కూడా ఉంటాయని, ఆ సమయంలో ప్రజలు సురక్షిత
సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు చెట్ల కింద ఆశ్రయం పొందొద్దని స్పష్టంగా హెచ్చరించింది.